So now we are seeing the difference between what is the item class, what is going to be the catalog, and what is going to be the category. Now item class is representing what type of item it is. Okay, what type of item? That means, is it a raw material, or is it a finished good, or it's a semi-finished, or it's a packing material. ఇక్కడ ఏం చెప్తుందంటే, నాకు కావాల్సిన పొటాటో కానీ ఆయిల్ కానీ ఇవన్నిటిని మనం రా మెటీరియల్స్ అని పిలుస్తున్నాం. సో దీస్ ఐటమ్స్ ఆర్ ఫాల్స్ అండర్ ఐటమ్ క్లాస్. ఏ ఐటమ్ క్లాస్ కిందకి వస్తాయి? అవి రా మెటీరియల్స్ అనే ఐటమ్ క్లాస్ కిందకి వస్తాయి. సో వన్స్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఏదైతే ప్రోడక్ట్ జనరేట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ అన్ని కూడా నేను ఫినిష్డ్ గుడ్ అని పిలుస్తాను ఆ ప్రోడక్ట్స్ని. దట్స్ ఫాల్స్ అండర్ ఫినిష్డ్ గుడ్స్ ఐటమ్ క్లాస్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ఐటమ్ క్యాటలాగ్. ఈ ఐటమ్ క్యాటలాగ్ అంటే ఏంటంటే, ఏదైతే ఐటమ్ నువ్వు యూస్ చేస్తున్నావు, పొటాటో కానీ చిప్స్ కానీ, ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ యూజింగ్ ఇట్. ఐ మీన్, నువ్వు ఆ ఐటమ్ని ప్రొక్యూర్మెంట్లో యూస్ చేస్తున్నావా, ఆ ఐటమ్ని ఆర్డర్ మేనేజ్మెంట్లో యూస్ చేస్తున్నావా, దట్ ఈస్ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి రిప్రజెంటెడ్ ది ఐటమ్ క్యాటలాగ్. సో దిస్ ఈస్ మై ప్రొక్యూర్మెంట్ క్యాటలాగ్ కిందకు వస్తాయి ఈ ఐటమ్స్ అన్ని. వాట్ ఇట్ ఈస్? ప్రొక్యూర్మెంట్ క్యాటలాగ్. ఈ క్యాటలాగ్స్ అన్నీ కూడా ఫినిష్డ్ గుడ్ క్యాటలాగ్స్ ఆర్ సెలబుల్ క్యాటలాగ్స్. ఇవన్నీ కూడా ప్యాకేజింగ్ క్యాటలాగ్. సో ఎక్కడ యూస్ చేయబోతున్నాను అన్నది రిప్రజెంట్ చేసేది ఐటమ్ క్యాటలాగ్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఐటమ్ కేటగిరీ. ఈ ఐటమ్ కేటగిరీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, యూ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ది చిప్స్, ఐఎమ్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ది జ్యూసెస్, ఆర్ మేబీ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అన్ అనదర్ బిజినెస్. సో ఈ ఐటమ్ కేటగిరీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఐటమ్స్ అన్నిటిని ఎలా గ్రూప్ చేయాలి. ఐ మీన్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. ఎగ్జాంపుల్గా వీ హ్యావ్ స్నాక్స్ అన్నాను. స్నాక్స్ రిలేటెడ్ ఏమున్నాయి, జ్యూసెస్ రిలేటెడ్ ఏమున్నాయి. సో ఇలాగా ఇప్పుడు స్నాక్స్ అనే ఐటమ్ కేటగిరీ తీసుకుంటే ఆ స్నాక్స్ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఓకేనా? అలాగే వీ హ్యావ్ యూనో జ్యూసెస్ కింద ఏ ఏ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, ఏమేమి నువ్వు జ్యూసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు, మ్యాంగో జ్యూస్ ఆర్ బనానా, గ్రేప్స్. సో ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ ఫాల్స్ అండర్ జ్యూసెస్ కేటగిరీ. సో ఈజీగా ఎదర్ రేపు నువ్వు ఏదైనా ఒక రిపోర్ట్ రన్ చేస్తావు, ఈ ఐటమ్ కేటగిరీస్ ఎలా యూజ్ అవుతాయంటే, సో పర్టిక్యులర్ కేటగిరీ మీద ఎంత బిజినెస్ చేసావు లేదా ఎంత స్టాక్ ఉంది, సో ఈజీగా ఒక రిపోర్టింగ్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. ఐ మీన్, that categories it will be going to utilized for the reporting purpose, or it's going to be easy to find out the what are the type of items you have under that particular category. Okay na? Is it clear the difference between item class, item catalog and item category? Everybody, is that clear? Yes. Okay. So now what we are going to discuss about, so before going to PIM implementation, for example మన దగ్గర PIM implementation లేదనుకుందాం. ప్రాబ్లం ఏమవుతుందంటే, క్రియేట్ చేసిన ఐటమ్నే మళ్ళీ క్రియేట్ చేసే ప్రాబ్లం ఉంటుంది, బికాజ్ ఇట్ విల్ బీ డూప్లికేట్. ఐటమ్స్ డూప్లికేట్ అయితే, అలాగే కేటగిరీస్ కూడా డూప్లికేట్ అయితే దాన్ని సెగ్రిగేట్ చేయడానికి కుదరదు. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐటమ్స్ ఉన్నాయి, నువ్వు వాటిని కేటగిరీజే చేయట్లేదు అంటే, ఇవి జ్యూసెసా, కేటగిరీసా, రా మెటీరియల్సా, ఫినిష్డ్ గుడ్సా, ఐటమ్ క్లాసెస్ యూస్ చేయట్లేదు, ఐటమ్ కేటగిరీస్ యూస్ చేయట్లేదు, అలాగే ఐటమ్ కేటలాగ్స్ యూస్ చేయట్లేదు. ప్రాబ్లం ఏమవుతుందంటే దీనివల్ల యూ డోంట్ హ్యావ్ క్లియర్ పిక్చర్ అనమాట. అంటే ఈ ఐటమ్ అన్నది ఎలాంటి టైప్ ఆఫ్ ఐటమ్ అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి ఇట్స్ వెరీ టఫ్. సో అందుకే పిమ్ అనేది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ బి ఆర్గనైజ్ యువర్ ఐటమ్ స్ట్రక్చర్స్. ఓకే, పిమ్ మాడ్యూల్ అన్నది ఇట్ విల్ ఆర్గనైజ్ యువర్ ఐటమ్ స్ట్రక్చర్స్. సో is it a finished good, is it a raw material, is it a sellable item, or is it a procured item అన్నది మనం ఈజీగా మ్యాప్ చేయొచ్చు పిమ్ మాడ్యూల్లో. సో ఎందుకు పిమ్ వాడతాము అంటే, ఇట్ ఈస్ ఈజీ టు యూ కెన్ గో అండ్ యూ కెన్ అవాయిడ్ ద డూప్లికేట్స్ అండ్ ఈజీ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ ఐటమ్ ఇట్స్ గోయింగ్ టు బి. అలాగే ఐటమ్ క్లాసెస్. సో దీస్ ఆర్ ద ఐటమ్ కోర్ ఎంటిటీస్. ఏదైతే మనం ఐటంలో ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నామో ఈ ఐటమ్స్ చుట్టూనే మొత్తం ఐటమ్ క్లాసెస్ అంటే ఏంటి, ఐటమ్ కేటగిరీస్ అంటే ఏంటి, వి ఆల్రెడీ సా దట్. సో ఐటమ్ క్లాస్ అనేది క్లాసిఫై చేస్తుంది దాని స్ట్రక్చర్ని, అలాగే కేటలాగ్ అన్నది దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది, దాన్ని సేల్స్లో యూస్ చేస్తున్నామా, పర్చేసింగ్లో యూస్ చేస్తున్నామా అన్నది.
ఓకే. సో నెక్స్ట్ వీ హ్యావ్ ది లైఫ్ ఫేసెస్. ఏదైనా ఒక ఐటమ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకున్నాం, డైరెక్ట్గా వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ని స్టార్ట్ చేయలేం. సో ఫస్ట్ వాట్ వీ యూస్ టు డూ, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే దాన్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ముందు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ట్రయల్ రన్, ఐ మీన్ టు సే వీ విల్ డూ ఏ కైండ్ ఆఫ్ అన్ ప్రోటోటైప్. ఒక కొన్ని ప్యాకెట్స్ మాత్రమే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, దానికి ఎంత ఖర్చు అవుతుందో చూస్తాం, అది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ముందు మనం స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. సో వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్, వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ ఎ లైఫ్ సైకిల్. సో లైఫ్ సైకిల్లో ఏముంటాయంటే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఐటమ్ని ఏదైతే మనం క్రియేట్ చేయాలి అనుకున్నామో ఆ ఐటమ్ని ఫస్ట్ మనం ఒక ప్రోటోటైప్ని డిఫైన్ చేసుకుంటాం. అంటే ఒక శాంపుల్ ఐటమ్, ఒక శాంపుల్ ఐటమ్ క్రియేట్ అయిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ ప్రొడక్షన్. ఓకే. సో అది చూద్దాం, ఐటమ్ లైఫ్ సైకిల్స్ అంటే ఏందో చూద్దాం.